ఈయన చూయించే దాంట్లో వింతేమున్నది? 100, 200 నోట్ల రూపాయల నోట్లను హుండీలేసినట్టున్నారని మీకు అనిపిస్తున్నది కదా. అవు, మీరు అనుకున్నట్టు అవి 100, 200 రూపాయల నోట్లే. అవి హుండీలేసిన పైసలే. కాకుంటే ఇవి చెల్లుబాటు అయ్యే నోట్లు కాదు, దొంగ నోట్లు. అవునోల్లా, మేం చెప్పేది నిజమంటేనో. పట్నంలా కర్మన్ ఘాట్లున్న హనుమాన్ ఆలయ ఉండిని ఇయాల లెక్కబెట్టే పని ముంగటేసుకున్న అధికారులకు ఈ డూప్లికేట్లు నోట్లు దొరికేటాలకు నోరెళ్ళబెట్టినంత పనైంది. మరి కాదనుల్లా, ఏకంగా దేవునికే దొంగ నోట్లు కానుకగిచ్చిండ్రంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్న శాస్త్రాన్ని ఫాలో అయినట్టే ఉన్నారు ఈ నోట్లేసిన భక్తులు. దేవుడు మా మొరను ఆలకించి కోరిన కోరికైతే తీర్చిండు. ఇక దేవునికి మనమిత్తమన్న లంచం కూడా ఇయ్యాలే గాని అదేదో అక్కడికి రాని దొంగ నోట్లయితే అయిపాయే. దేవుడేమన్నా మనల్ని అడిగేదున్నదా? మనల్ని గిట్లెందుకు ఇచ్చిండ్రని బెదిరించేదున్నదా అని అనుకున్నారో ఏం పాడో గాని మొత్తానికైతే దొంగ నోట్లతోటి మనుషులనే కాదు, ఆఖరుకు దేవుళ్లను సుతం మోసం చేసే మోతవర్లు తయారైతున్నారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన భక్తులు. ఇంకొందరేమో ఇయాల ఒక్కనాటికే అయిపోయేది కాదు, రేపు దేవుడు మీకు అంతకంటే నష్టమయ్యేటట్టు చూస్తాడని శాపనార్థాలు పెడుతున్నారు. కానీ అసలుకి అవి దొంగ నోట్లు అని తెలిసే ఈ పని చేసిండ్రో, లేకుంటే వాళ్ళు సుతం ఎక్కడో మోసపోయి ఇవి నిజం నోట్లే అనుకుని దేవుని హుండీ లేచిండ్రో ఆ అంజన్న సాముకే తెలవాలే పోన్రి.